హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మనం 7.2 యాంప్లిఫైయర్ హోమ్ థియేటర్ సెట్ తీసుకురావడం జరిగింది. సారీ ఫ్రెండ్స్, వీడియో కూడా చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి విషయం ఏంటంటే, మనం 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. నెక్స్ట్ ఈ 1000 సబ్స్క్రైబర్స్ నుంచి మనం కొన్ని వీడియోస్ మంచిగా చేయాలని నేను డిసైడ్ అయ్యాను. అందుకు టైం తీసుకొని దాని ప్లానింగ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ కస్టమర్ వచ్చేసి ఒక రెఫరెన్స్ వీడియోతో మన దగ్గరికి వచ్చారనమాట. సో నాకు ఈ విధంగా కావాలి అని మన రిక్వైర్మెంట్ని బట్టి చేయమన్నాడు. సో మనం సజెస్ట్ చేసాము, కొన్ని వీడియోస్లో చేసిన దాంట్లో కొన్ని మోడిఫికేషన్ చేసామన్నమాట. సేమ్ టు సేమ్ కాకుండా మాడిఫై చేసి మనం దాన్ని కొన్ని డిజైన్లో కానీ అండ్ స్పెసిఫికేషన్స్లో కానీ మనం సపరేట్గా ఇచ్చేసి డిజైన్ చేసామన్నమాట. సో ఈ సెట్ వచ్చేసి మనం ఫ్రంట్ కానీ లెఫ్ట్ సరౌండ్స్ కానీ అన్నీ సేమ్ 3-వే సెట్, 3-వేతో సెంటర్ కూడా 3-వే అనమాట. ఓకే, నెక్స్ట్ మనం సబ్బూఫర్కి వచ్చేసి ఆయన కస్టమైజ్ చేయించుకున్నాడు. ఆల్రెడీ అతనికి అక్కడ స్పేస్ ఉందన్నమాట ఫ్రంట్లో. సో దానికి తగ్గట్టుగా మనం కస్టమైజ్ చేసాం. సో మీరు వీడియోలో చూస్తే అది టవర్స్ కానీ కొంచెం చిన్నదిగా కనపడుతుంది. సో నెక్స్ట్ ఈ వీడియోలో చూస్తాను, డస్ట్ క్యాప్స్ తీద్దాము. చూశారు కదా, డస్ట్ క్యాప్ తీసిన తర్వాత ఒక ట్వీటరు, ఒక మిడ్, ఒక ఊఫరు అండ్ 2 ఎయిర్ హోల్స్ అనమాట. ఫ్రంట్ లెఫ్ట్ కానీ సరౌండ్స్ కానీ అన్నిటికీ వాడడం జరిగింది విత్ క్రాస్ ఓవర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూస్తే సబ్బూఫర్ తీసుకుందాం. సబ్బూఫర్ వచ్చేసి 1500 వాట్ JBL 12 ఇంచ్ సబ్బూఫర్ SVS మోడల్లో తీసుకోవడం జరిగింది, ఎల్పోర్టెడ్. నెక్స్ట్ సెంటర్ ఛానల్ గురించి మనం ఒక వీడియో కూడా చేసాము. ఇది కూడా 2 ఊఫర్స్, ఒక మిడ్, ఒక ట్వీటర్తో ఇక్కడ మనం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అనమాట ఇక సైడ్ స్పీకర్స్, సైడ్ కానీ సరౌండ్ కానీ ఇవన్నీ కానీ ఇక్కడ TMW అంటారనమాట, ఆ మోడల్లో చేసాము. ఓకే, అంటే ట్వీటరు, మిడ్, ఊఫరు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సబ్బూఫర్ తీసుకుంటే మనం 40 Hz ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేయడం జరిగింది. SVS మోడల్లో ఉంటుంది. T-లైన్ సబ్బూఫర్ అంటారు, అంటే ట్రాన్స్మిషన్ లైన్ సబ్బూఫర్ అంటారనమాట. దీని గురించి ఒక వీడియోని చేద్దాము. సబ్బూఫర్ల మోడల్ దానికనమాట, బ్యాండ్ పాస్ ఇట్లా చాలా ఉన్నాయి. 5th ఆర్డర్ అంటారు, 4th ఆర్డర్ అంటారు, ఇవన్నీ ఏంటి అనేది ఒక వీడియోలో మనం సపరేట్గా మనం చూద్దాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వాడిన డ్రైవర్స్ కూడా స్పెసిఫిక్గా ట్యూన్, ఇందులో క్రాస్ ఓవర్ అందరు రెగ్యులర్గా వాడే క్రాస్ ఓవర్ జిప్ అయితే కాదు, దీన్ని స్పెసిఫిక్గా మేము డిజైన్ చేసి చేసామన్నమాట. నెక్స్ట్ ఇందులో మిడ్ వచ్చేసి కవర్ అయిన లోపల మొత్తం బాస్కెట్ అంతా కవర్ అయి ఉంటుంది. అంటే దాన్ని వాడటం వల్ల మనం సపరేట్గా ఛాంబర్ చేయాల్సిన పని లేదు. అసలు ఛాంబర్ ఎందుకు చేస్తారంటే ఆ మిడ్ యొక్క ఊఫర్ నుంచి వచ్చే వైబ్రేషన్ మిడ్ యొక్క దాన్ని ఇది చేస్తుంది అనమాట, డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు మనకు కరెక్ట్ ఫ్రీక్వెన్సీ రాదు, అందువల్ల ఛాంబర్ వాడతారు. అయితే ఇందులో కస్టమర్ వచ్చేసి రిక్వైర్మెంట్ బట్టి ఛాంబర్ కావాలన్నాడు అనమాట. మనం చెప్పామైనా కూడా వినలేదు. సో మనం ఛాంబర్ వాడటం కూడా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా నుంచి రెగ్యులర్గా మనం వీడియోస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.